హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి ఇదిగోండి, ఇది శారీలో నుంచి వచ్చిన బ్లౌజ్ పీసు. అంటే అందరికి తెలిసిన విషయమే, కాదని కాదు. అయితే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్, చాలా పెద్ద సైజ్ బ్లౌజ్. ఇది రౌండ్ ఫిగర్ వచ్చేసి 50 ఇంచెస్. ఇంతకుముందు వీడియోలో మీకు కటింగ్ చెప్పానండి. అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ చూపించడం అంటే జాయింట్లు ఎలా వేసుకోవాలి, జాయింట్లు పడితే ఈ క్లాత్ ఎలా ఉందంటే ఇదిగో చూడండి, ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్తో ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మనకు మ్యాంగోస్ లాగా డిజైన్ వచ్చినాయి చూడండి. ఈ డిజైన్ అనేది పైకి ఉండాలి, పైకి ఉంటే మనం వేసుకోవచ్చినట్టు ఉంటుంది. అయితే అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు చాలా క్లాత్ తక్కువ పడుతుంది. దీన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి, ఎలా జాయింట్లు వేసుకోవాలి, ఎక్కడెక్కడ జాయింట్లు వేసుకోవాలి, మళ్ళీ క్లాత్ సరిపోకుంటే మరి ఏం చెయ్యాలి, ఇప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ చూపిస్తా చూడండి. ఎందుకంటే చాలా మందికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు చూసి ఈ వీడియో చూసైనా కూడా ఏం చక్క మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోగలుగుతారని, పెద్ద సైజ్ బ్లౌజ్ చేసుకోగలుగుతారని అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఇదంతా మనకు ఇదంతా టాపిక్లోకి వెళ్ళిపోదాము. అయితే ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ కట్ చేశాను చూడండి. ఇక్కడ మీకు ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను, ఇది కటింగ్ వీడియో చూపించాను. అయితే ఇప్పుడు అదే బ్లౌజులు ఇదిగో చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఇలా రావాలి. ఇది హ్యాండ్స్కి వేసుకోవాలి, ఎందుకంటే మ్యాంగోస్ పైకి ఉండేటట్టు చూసుకోవాలి కదా. ఇలా పైకి ఉండేటట్టు మ్యాంగోస్ చూసుకొని ఇది హ్యాండ్స్కి వచ్చేటట్టు వేసుకోవాలి. ఒకవేళ ఇలా మనకు మ్యాంగోస్ రాలేదనుకోండి, చిన్న చిన్న చుక్కలు కానీ చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ అట్లాంటివి వస్తాయని అనుకోండి. అట్లాంటప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి, ఇప్పుడు ఈ 2 బార్డర్స్ ఉన్నాయి కదా, 2 బార్డర్స్ కలిపితే అప్పుడు హ్యాండ్స్కి వేసుకోవచ్చు. కానీ ఇలాంటి డిజైన్ వచ్చినప్పుడు ఏంటంటే కేవలం మనకి ఇక్కడ ఒకటే వస్తుంది, ఇది హ్యాండ్స్కి వేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు అది మనం ఇట్లా డబుల్ వేసామని అనుకోండి, ఒకటేమో ఇటువైపు వస్తాయి మ్యాంగోస్, ఒకటేమో ఇటువైపు వస్తాయి. ఇదిగో చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు ఇది పైకి వచ్చినాయి, ఇప్పుడు ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసాము. ఇదిగోండి, సపోజ్ ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసాము. ఇదిగో చూడండి, చూసారా ఎలా వచ్చినాయి, ఇటువైపు వచ్చినాయి. ఇటువైపు వస్తే ఒప్పుకోరు కదా, అందుకోసం అని చెప్పేసి ఇలా వేసుకుంటే అసహ్యంగా ఉంటుంది బ్లౌజ్ కూడాను. మనకు రైట్ హ్యాండ్కి వేసుకొని, లెఫ్ట్ హ్యాండ్కి వేసుకొని, ఏ హ్యాండ్కి వేసుకొని 2 హ్యాండ్స్ కనిపిస్తాయి కదండి. అందుకోసం అని చెప్పేసి అలా వేసుకోకూడదు. ఇలా మనకు మ్యాంగోస్ పైకి ఉండేటట్టు వేసుకోవాలి. అయితే ఇప్పుడు దీనికి మన లైనింగ్ ఫస్ట్ మనం పెట్టుకొని చూడాలి ఎలా వస్తుంది ఏంటి అనేది చూసుకొని వేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ హ్యాండ్స్కి వస్తుంది. ఇది బార్డర్ వచ్చింది కాబట్టి కొంచెం కుట్లో వదిలిపెట్టేసి ఇలా వేసేసుకుంటే సరిపోయింది. అయితే ఇప్పుడు ఇదిగో చూడండి, ఇప్పుడు ఇంత క్లాత్ తక్కువైపోతుంది. ఇటువైపు ప్లస్ ఇటువైపు 2 వైపులో కూడా మనకు ఇంత క్లాత్ సరిపోవట్లేదు, అంటే జాయింట్లు వేసుకోవాలి. సరే, ఇప్పుడు ఇది వేసాను కదా, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ బ్యాక్ వేసుకోవాలి. ఇదిగోండి, బ్యాక్ సైడ్ వేసుకోవాలి. ఎందుకంటే మ్యాంగోస్ అనేది పైకి కూడా ఉండాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఇది బ్యాక్ సైడ్ ఫస్ట్ ఇట్లా వేసేసుకోవాలి. ఇదిగో చూడండి, బ్యాక్ సైడ్ వేసుకున్నాను. ఇటు మన ముందు వైపు ఓపెన్ ఉండాలి ఎప్పుడైనా కూడా. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇట్లా వేసినప్పుడు ముందు వైపు ఓపెన్ని ఇట్లా వేసుకుంటే వస్తుంది. ఇదిగోండి, ఇలా ముందు వైపు ఓపెన్ పెట్టుకొని వేసుకోవాలి. ఇదిగోండి, ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇదే పీస్ సరిపోయింది. ఇక్కడ కొంచెమైనా మనకు షేప్ ఎట్లకు కూడా సరిపోవట్లేదు. సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇక్కడ ఈ ప్లేస్లో షేప్ ఎట్లకు సరిపోతుంది. ఈమె కొంచెం పర్సనాలిటీ ఉన్నది కాబట్టి ఇదిగో చూడండి, కరెక్ట్ మెజర్మెంట్ వేసుకున్నా కూడా ఇక్కడ వరకు వచ్చేసింది చూడండి. ఆ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలి కదా. ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు ఇక్కడ చూసుకోవాలి మనం. అది క్రాస్ కటింగ్తో వచ్చింది. మరి క్రాస్ కటింగ్తో ఎలా, ఇదిగో చూడండి, మీకు మొత్తం వీడియో కనిపించాలని ఇది ఫోల్డింగ్ చేస్తున్నాను. ఏది హ్యాండ్స్ ఫోల్డింగ్ చేస్తున్నాను ఇటువైపు. ఇదిగోండి ఇలా. ఇప్పుడు దీంట్లో క్రాస్ కటింగ్ రావాలి, ప్లస్ బెల్ట్ రావాలి, మళ్ళీ అది మనకు హ్యాండ్స్కు జాయింటింగ్ క్లాత్ కావాలి. ఇప్పుడు ఏమైనా కావాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎలా వేసుకుంటున్నా అనేది. క్రాస్ అంటే ఇదిగోండి, ఇప్పుడు ఇలా వేస్తాం, ఇక్కడ నుంచి ఇట్లా వేస్తాం. ఇట్లా వేసినప్పుడు ఏంటంటే ఇదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ బార్డర్ అనేది వచ్చేసింది. ఇక్కడ ఇది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో బార్డర్ అనేది వచ్చింది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఈ బార్డర్ అనేది వస్తే అసహ్యంగా ఉంటుంది కదా. పోనీ అసహ్యం అంటే వదిలిపెట్టండి, క్లాత్ సరిపోవాలి కదా మెయిన్. ఇప్పుడు మనకి ఇందులో ఏది హ్యాండ్స్ క్లాత్ కావాలి, షేప్ బెల్ట్లు కావాలి, ఇవన్నీ కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు ఈ క్లాత్లో. ఇదిగో చూడండి, ఇప్పుడు నెక్ ఇక్కడ ఉంది అంతే. ఇప్పుడు నెక్ పీస్ది మనకు అది రావు, షేప్ బెల్ట్లు రావు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ వేసుకున్నాం ఎట్లాగో, ఇది లోపలిది లైనింగ్ క్లాత్. అలాంటప్పుడు పై పార్ట్ క్రాస్ వేసుకోకుండా పర్వాలేదు. అంటే మరి క్లాత్ సరిపోవట్లేదు, మరి క్రాస్ వేసుకోకుండా సరిపోలేదంటే మరి అడ్జస్ట్మెంట్ చేయాలి కదా. అలాంటప్పుడు లోపలిది క్రాస్ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇది స్ట్రేట్ కటింగ్ ఉన్న పెద్ద ఫరక్ పడదని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా వేసుకుందాం.
ఇదిగోండి ఇలా వేసుకుందాం. ఇలా వేసుకున్నా ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనకు ఫ్రంట్ వచ్చింది, ఇక్కడ బ్యాక్ వచ్చింది, ఆ తర్వాత ఇక్కడ హ్యాండ్స్ వచ్చినాయి. మరి హ్యాండ్స్ క్లాత్ కావాలి, ఇప్పుడు ఇక్కడ అటువైపు 4 పీసులు కావాలి, ప్లస్ మళ్ళీ షేప్ బెల్ట్ కావాలి. 4 పీసులు అంటే ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ పీస్ వస్తుంది, 2 ఉన్నాయి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కూడా జాయింటింగ్ చేసుకుంటే 2 వచ్చేస్తాయి. మళ్ళీ షేప్ బెల్ట్లు కావాలి కదా, దానికోసం కూడా చూసుకోవాలి, మనం ఆలోచించుకోవాలి. మెయిన్ షేప్ బెల్ట్ అయితే కావాలి కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనకు షేప్ బెల్ట్ కావాలి. మరి ఎట్లా? అలాంటప్పుడు చూసుకొని ఇప్పుడు ఏం చేద్దామనంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది నేను ముందు వైపు జరిపాను చూడండి కాస్త, ఇది ఫ్రంట్ పార్ట్. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మనకు రాలేదు క్లాత్. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనకు షేప్ బెల్ట్లు వెళ్తాయి. ఆ షేప్ బెల్ట్లు కాకపోయినా ఇప్పుడు ఇక్కడ ఈ పొడవు పీస్ ఉంది కదా, ఇప్పుడు ఈ పీస్ అంతా ఇది మనకు చంక పీస్లకు వస్తుంది. ఇది హ్యాండ్స్కు చంక భాగానికి ఇప్పుడు మనకు చంక పీసులు వస్తాయి. హ్యాండ్స్కి సరిపోవట్లేదు కదా క్లాత్. మరి ఇక్కడ ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఈ క్లాత్ ఉంది కదా, ఇప్పుడు ఈ క్లాత్ని ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇక బార్డర్ ఉందనుకోండి, ఈ బార్డర్ను షేప్ బెల్ట్ కింద వేసేసుకోవాలి. ఇక చేయాల్సింది ఏం లేదు, మనం ఇంతే. ఎందుకంటే మనకు ఆప్షన్ ఇంకా ఇంకొకటి లేదు ఇక్కడ దారి మనకు అసలు అది. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఇట్లా వేస్తున్నానండి. ఇదిగో చూడండి ఇప్పుడు ఇట్లా వేసుకొని మనం ఇక్కడ ఈ పీసులు అనేది ఇప్పుడు ఈ పొడుగు పీస్ ఉంది కదా 4 పీసులు అవుతాయి. అంటే ఇప్పుడు ఇందులో ఆఫ్ చేస్తే 2 చంక పీసులకు వచ్చేస్తాయి, ఏది హ్యాండ్స్కి వచ్చేస్తాయి. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఇట్లా వేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో జాయింట్ పడ్డా పర్వాలేదు, ఎందుకంటే మనకి ఇది ఉక్సు పట్టి కాజా పట్టి ఇక్కడ వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో వేయకుండా పర్వాలేదు, అంటే జాయింట్ పడ్డా పర్వాలేదు, పెద్ద తేడా కనిపించదు. ఫ్రంట్ పార్ట్ కాబట్టి పళ్ళు వస్తుంది కాబట్టి మనకు పెద్ద తేడా కనిపించదు. ఇక చేయాల్సింది ఇదే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే క్లాత్ సరిపోవట్లేదు, మరి దానికి ఏం చేస్తాం మనం? వాళ్ళు ఏమంటారు, లేదండి మేము ఎక్కడైనా గుట్టించుకున్నాం ఇలాగే వచ్చేస్తుందండి అంటే అన్నీ అలాగే చెప్తారండి. అందరు నానా తంటాలు పడుకుంటూ ఇలాగే స్టిచ్చింగ్ చేస్తుంటారు. ఇంతకంటే ఇంకా చేయాల్సింది ఏం లేదు కదా. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఈ కటింగ్ చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయండి ఇప్పుడు ఇట్లాంటి బ్లౌజులు వస్తేను. ఎందుకంటే వాళ్ళు మేము ఇంతకుముందు కుట్టించుకున్నాము, మాకు ఏది అనలేదు, ఇది అనలేదు, అందరికి ఎవరికైనా ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ చేయాల్సింది ఏముంటుందండి. ఏ టైలర్ కానీ ఎంత పెద్ద టైలర్ కానీ ఇప్పుడు ఇదే చేయాల్సింది. నేను క్లియర్గా చూపిస్తున్నాను కదా లైనింగ్ క్లాత్ పెట్టేసి, అందుకోసం అని అంటున్నాను. ఇదిగో చూడండి తప్పనిసరిగా మనకు ఇలాంటి క్లాత్ వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకోసం అని చెప్పేసి వీడియో పెడుతున్నానండి. ఇదిగోండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. ఇది హ్యాండ్స్కి వచ్చింది. ఇప్పుడు దీనికి జాయింట్ కావాలి, ఇటు 2 పీసులు కావాలి, అటు 2 పీసులు కావాలి. ఇదిగో చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ కట్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇది కూడా కరెక్ట్గా కట్ చేస్తున్నాను, ఏమాత్రం ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా ఏమాత్రం ఎక్కువ తక్కువ లేకుండా మన క్లాత్ అనేది ఎక్స్ట్రా లేకుండా ఇలా కట్ చేస్తున్నాను చూడండి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనకు దీన్ని ఎదుర్కోవడం చాలా కష్టమవుతుంది. అంటే ఇది విసుగుగా ఉండే పని. ఈ బ్లౌజ్ కుట్టే వాళ్ళు వేరే చిన్న సైజు బ్లౌజులు 2 బ్లౌజులు కుట్టేసేయచ్చు ఈజీగా. కానీ ఇక మరి వాళ్ళ పర్సనాలిటీకి మనం ఏం చేయలేం కదా పాపం, వాళ్ళ పర్సనాలిటీ అలా ఉంది. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇదంతా ఈ పీస్ అంతా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక ఈ చిన్న పీస్ అంటే మన స్టిచ్చింగ్లో పోతుంది, అంత పెద్ద మనకు ఫరక్ పడదు. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ మనకు జాయింటింగ్ అనేది పడుతుంది. ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. ఇది కూడా ఇంకా చిన్న చిన్న పీసులు జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదిగోండి ఈ చివరి లేదు మనకు ఇంకేదైనా పీసులు యాడ్ చేసుకొని దాన్ని జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ జాయింటింగ్ కూడా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తా చూడండి క్లియర్గాను. ఇప్పుడు దీంట్లో షేప్ బెల్ట్ తీసేసుకుందాం దీంట్లో. ఆ తర్వాత ఇప్పుడు ఈ 2 పీసులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇలా వేసేసుకొని హ్యాండ్స్కి వేసేసుకోవాలి. ఇప్పుడు అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్లో ఈ పీసులు అనేది ఈ పీస్కి కూడా నేను మళ్ళీ జాయింట్ చేసుకున్నా చూడండి. అంటే మన క్లాత్ సరిపోలే కదా, మీకు ఇందాక చెప్పాను కదా నేను.
అదే ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఈ ఫ్రంట్ పార్ట్లో ఇదంతా కూడా జాయింటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా జాయింట్ చేసేసుకొని కొంచెం లోపలికని వేసుకోవాలండి. ఎందుకంటే ఇది మనకు ఫ్రంట్ పార్ట్ కదా, ఉక్సుల దగ్గర వస్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం పాదం మందం లోపలికి అనుకుని వేసుకోవాలి, స్టిచ్చింగ్ ఊడిపోకుండా. ఎందుకంటే మనం టైట్గా వేసుకుంటాం కదా, ఉక్సు పెట్టుకుంటప్పుడు కాజా పెట్టుకుంటప్పుడు టైట్గా వేసుకుంటాం. ఇంకా అందులోనూ ఇవి కొంచెం పర్సనాలిటీ ఉన్న మనిషి, అందుకోసం అని చెప్పేసి అలా వేసుకోకుండా ఇప్పుడు ఇట్లా మనం కొంచెం ఇలా లోపలికని వేసుకున్నామని అనుకోండి, స్టిచ్చింగ్ అనేది ఊడకుండా ఉంటుంది అప్పుడు. ఇదిగోండి ఆ తర్వాత ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసేసుకోవాలి. దీనికి పెద్ద తేడా కనిపించదు, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కాబట్టి పెద్ద తేడా కనిపించదు. ఇదిగోండి ఇదంతా కూడా కరెక్ట్గా పెట్టేసుకుని మనం అసలు కట్ చేయడమే కరెక్ట్గా కట్ చేసాము. వీళ్ళకి ఇది క్రాస్ కటింగ్, స్ట్రేట్ కటింగ్, ఇదా అదే అని ఏం చెప్పొద్దు, ఎందుకంటే లోపల వైపు చూపించాలి. ఇదిగో చూడండి క్రాస్ కటింగ్ అనేది చూపించాలి. కొంతమంది బాగా పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళైతే అడుగుతారు లేండి, ఏంటి మీరు క్రాస్ కటింగ్ అంటే మీరు స్ట్రేట్ కటింగ్ పెట్టారు, అదేంటి ఇదేంటి అని అంటుంటారు. కానీ ఇక అప్పుడు మనం చెప్పాలి, వాళ్ళకి సర్ది చెప్పాలి. ఏం చేస్తాం మరి, తప్పదు కదా. ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ పీస్ కూడా ఇప్పుడు ఇక్కడ మనకు జాయింటింగ్ అనేది పడుతుంది. ఇదిగోండి ఈ చిన్న పీస్ కూడా, అలాంటప్పుడు చిన్న పీస్ కూడా మనం జాయింట్ చేసేసుకోవచ్చు. ఏదైనా చిన్న పీస్ ఉంటాయి అనుకోండి, అలాంటి చిన్న పీస్ కూడా మనం జాయింటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదిగో చూడండి ఇప్పుడు ఈ పీస్ ఇప్పుడు ఇక్కడ వేసుకున్నాం కదా, వేసుకున్నాక ఇప్పుడు ఈ పీస్ మనకు కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఉన్నది చూడండి కాస్త అంత పీసు, ఇదిగోండి ఈ పీస్ని ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేసేస్తున్నాను. చూడండి ఎంత ఉందో, ఎలా ఉందో మనకు పరిస్థితి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇటు వేసేసుకోవాలి, వేసేసుకొని అప్పుడు స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇదిగోండి ఇలాంటి సమస్యలు చాలా ఎదుర్కోవడం చాలా, ఇది అసలు మామూలుగా వచ్చిన వాళ్ళు అసలు కుట్టరండి. మామూలు స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి, ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాలి. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కాస్తంత ఇలా కట్ చేసేసుకొని ఇది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని, ఇదిగోండి ఈ చిన్న పీస్ని కూడా, అంటే మళ్ళీ కనిపించదు కదా మరి జాయింటింగ్ అనేది కనిపించొద్దు. ఇదిగోండి ఇలా ఇక్కడ నుంచి ఇటు వేసేసుకోవాలి. చూడండి ఇది ఎంత ప్రాబ్లమ్స్ మనకు. మామూలు చిన్న బ్లౌజులు అయితే, చిన్న సైజు బ్లౌజ్ 2 కాదు 3 బ్లౌజులు అయినా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతాం. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ సరిపోయింది కరెక్ట్గాను. ఇప్పుడు ఇలా వేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా జాయింట్ చేసి చూపిస్తా చూడండి, ఒక పార్ట్ జాయింట్ చేసి చూపిస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ జాయింటింగ్ అనేది ఇక్కడ మనకు ఉక్సు పార్ట్ కాజా పార్ట్కే పోతుంది, అంత పెద్ద తేడా కనిపించదు. కనిపించకపోయినా మనం చేసుకోవాలి కదా. ఇదిగోండి ఇలా ఎంత రిసుగుతో కూడిన పనో చూడండి. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి బ్లౌజులు మనం ఇది మనకు కాదు, మాకు విసుగు వస్తుంది అని చెప్పి రిటర్న్ ఇచ్చామని అనుకోండి, ఏంటంటే మనకు గిరాకీ దెబ్బతింటది. అంటే అలా మనకు అన్ని రకాలు కుట్టాలి, చిన్న సైజు బ్లౌజులు, పెద్ద సైజు బ్లౌజులు, ఇలా కొంచెం టఫ్గా ఉన్న బ్లౌజులు, ఇలాంటివి అన్ని కూడా ఎదుర్కోవాలి. మనకు అన్ని ఈజీ రావాలంటే రావు కదా. ఇదిగో చూడండి ఇప్పుడు లైనింగ్ అంతా కూడా జాయింట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకుంటే సరిపోయింది. ఇదిగో చూడండి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకుంటే సరిపోయింది. ఇక్కడ జాయింటింగ్ కూడా పెద్ద తేడా కనిపించదు చూడండి. ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇక్కడ కట్ చేసి ఇదిగోండి ఇలా, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నెక్, ఈ చిన్న చిన్న పీసులే మనకు కట్ అవుతున్నాయి చూడండి. ఏ మాత్రం కూడా అసలు పీస్ అనేది మిగలకుండా, మిగులుడు కాదు అసలు మనకు ఇక్కడ అసలు షార్టేజ్ ఉన్నది చెప్పాలంటే. ఇదిగోండి ఇది అసలు మెజర్మెంటు. ఆ తర్వాత ఇప్పుడు ఇది కొద్దిగా అంత రాలేదు, ఇది కుట్లకు సైడ్ కుట్లలోకి వెళ్ళిపోతుంది. పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఇది పెద్ద టెన్షన్ పడవలసిన అవసరం లేదు. సైడ్ కుట్లలోకి వెళ్ళిపోతుంది, అంటే మనకు మెజర్మెంట్ ఇక్కడ నుంచే వస్తుంది కదా, ఆ సైడ్ కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇలా, ఇదిగో చూడండి ఇప్పుడు ఏ మాత్రం మనకు పీసులు కనిపించకుండా, ఇదిగో చూడండి చిన్న చిన్న మనకు ఈ చిన్న పీస్ కూడా కనిపించదు, లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా పెద్ద ఫరక్ పడదు మనకు జాయింటింగ్ అనేది.
ఏమాత్రం తేడా లేకుండా ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసామో చూడండి. ఇలా చేసుకోవాలి మనం అన్ని జాయింటింగ్ కూడా. ఇంకా హ్యాండ్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు అదే విధంగా ఇదిగోండి, ఇప్పుడు ఇది పీస్ మనకు 2 పీసులు కావాలి, అంటే 4 వైపులు కావాలి కదా, ఇటువైపు ప్లస్ ఇటువైపు 2 వైపులు కావాలి కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు స్ట్రేట్గా ఉంది కదా, ఇప్పుడు ఇంకా కూడా స్ట్రేట్గా ఉన్న ఇప్పుడు ఇక్కడ చంక పీస్ అనేది పడుతుంది, ఇంకా పీసు పడుతుంది. అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే ఇది క్రాస్గా తీసుకోవాలి. ఈ పీసును ఇదిగో చూడండి క్రాస్గా తీసుకోవాలి. ఇదిగోండి ఇట్లా క్రాస్ అంటే ఇట్లా ఈ పీసును కొంచెం ఇలా ఏటవాలుగా ఇలా వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ పైన మనకు చంక భాగం దగ్గర ఎక్కువ వస్తుంది, ఇక్కడ కిందికి తక్కువ వస్తుంది, అంటే కిందికి సరిపోతుంది. ఇదిగో చూసారా, ఇప్పుడు ఇక్కడ ఈ పార్ట్ ఒకటే కావాలి మనకు, ఇక్కడ పైన ఎక్కువ కావాలి. అలాంటప్పుడు ఇదిగోండి ఇలా మనం క్రాస్ కటింగ్తో చేసుకున్నామని అనుకోండి, అప్పుడు మనకు ఈ క్లాత్ అనేది సరిపోతుంది, అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇలాంటి అడ్జస్ట్మెంట్ చూసుకుంటూ చేసుకుంటే తప్పనిసరిగా మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. ఇదిగో చూడండి ఒకవైపు ఎలా చేయాలో చూపిస్తాను. ఒకవైపు వేస్తే ఇంకొక వైపు కూడా ఇలాగే మనకు వేసుకోవచ్చు. ఇదిగో చూడండి ఇట్లా వేసేసుకోవచ్చు. ఇట్లా వేసుకొని ఇప్పుడు కరెక్ట్గా సరిపోయేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైనా జాయింటింగ్ చేసేటప్పుడు క్లాత్ కాస్త వదిలిపెట్టి చేయాలని చివరికి వేయద్దు. డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఊడకుండా ఉంటుంది. హ్యాండ్స్ టైట్గా వేసుకుంటారనుకోండి, అప్పుడు టైట్గా వేసుకుంటే కుట్లు విచ్చుకునే అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి అలా వేయకుండా డబుల్ స్టిచ్చింగ్ వేసామని అనుకోండి, అప్పుడు మనకు కుట్లు విచ్చుకునే అవకాశం ఉండదు, ఏముండదు. అలాంటి ప్రాబ్లమ్స్ మనం చూసుకొని వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు దీనికి కూడా జాయింట్ చేసేసుకోవాలి, ఈ పీస్ కూడా. అయితే ఇప్పుడు ఇది ఇట్లా వచ్చింది కదా, ఇప్పుడు ఇటు వచ్చినప్పుడు ఇది తిల్లమల్లి వచ్చింది చూడండి. అలాంటప్పుడు మనకి ఇటువైపు వేసేసుకోవాలి. ఇదిగో చూడండి ఇటువైపు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకో పీస్ ఉంది కదా, ఆ పీస్ని కూడా ఇట్లా వేసేసుకోవాలి సేమ్ దీని మాదిరిగానే. ఇదిగోండి ఇప్పుడు అది కూడా చూపిస్తారు చూడండి. ఇప్పుడు సేమ్ దీన్ని కూడా ఇట్లనే వేసేసుకుందాం. ఇలా క్రాస్గా కట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా క్రాస్గా కట్ చేసేసుకొని 2 వైపులా జాయింటింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా వేసేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇటువైపు కావాలి కదా మనకు పీసు, ఇప్పుడు ఈ పీస్ పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి ఇప్పుడు ఇటువైపు వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా మనం చూసుకొని చక్కగా నీట్గా వేసేసుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఇట్లా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తిల్లమల్లి వచ్చింది చూడండి, ఇలా కాకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది వేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా వేసేసుకొని కరెక్ట్గా వేసేసుకుంటే సరిపోయింది. ఇక్కడ నుంచి ఇటు వేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఇంకా స్టిచ్చింగ్ చేయలేదు. ఇదిగోండి ఇదంతా ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది చూడండి మనకు. ఇటువైపు కూడా ఇదిగో చూసారా ఎంత మంచిగా బాగా సెట్ అయిందో బ్లౌజ్. అంటే మనకు తక్కువ క్లాత్ ఉంటే ఇలా కొంచెం మనం బుర్రు ఉపయోగించుకుంటే కనుక తప్పనిసరిగా మనకు అడ్జస్ట్మెంట్లు అనేది వస్తుంది. ఏ మాత్రం మనకు తేడా రాదు, వాళ్ళు అడిగినా కూడా మనకు ఆన్సర్ ఇవ్వచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎదుర్కోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.